ధన్యవాదాలు అధ్యక్ష. పేదలకు మంచి పథకం, ₹1 లంచం లేకుండా అకౌంట్లో బేస్మెంట్ కట్టగానే ₹1,00,000, లింటి లెవెల్కు మరో 1,00,000, స్లాబ్ వేసుకుంటే 4 లక్షలు, పూర్తయితే 5 లక్షలు ఇవ్వడం, ఇది స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక మంచి నిర్ణయం. ఈ యొక్క లబ్ధిదారుడు సంతృప్తికరంగా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తుండే అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఇంకోటి అడవి గ్రామాలలో ఇసుక తీయనివ్వడం లేదు, మట్టి కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు హౌస్ సైట్లు ఏదైతే ఇండ్ల స్థలాలు ఇచ్చారో వాళ్లకు ఇండ్ల స్థలాలన్నీ కూడా మా నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. దయచేసి హౌస్ సైట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బౌండరీ ఫిక్స్ చేసి ఎస్సీలకు ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ను పట్టాలున్న వాళ్లకు హౌస్ సైట్స్ కేటాయించి పేదలకు ఇల్లు కట్టే విధంగా చూడాలి. ఆ హౌస్ సైట్స్ డబ్బులు పట్టదారు తీసుకున్న వారే ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా తీసుకుంటున్నారు. కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చి పేదవాళ్లను ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇవ్వడం లేదు. కనుక దయచేసి అది చిట్యాల గ్రామం మండల హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమిలో దళితులు కట్టుకోవటానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు దీన్ని జోక్యం తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. ప్రభుత్వ పరంగా వెకేట్ చేయించి పేదవాళ్లకు కేటాయించినటువంటి హౌస్ సైట్స్